అంటే పేరుకు మాత్రం మాది రైతు ప్రభుత్వం, రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు తగ్గుతాం, మద్దతు ఏర్పడతాం, రైతు పండించిన పంటను మేమే కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు గాలికి వదిలేసిన రైతులను. నేను ఒకటి మీ ముందు తీసుకున్నాను. నేను వేసుకునే టవల్ పచ్చడి ఇది 100 రూపాయలు. ఎవరు ధర నిర్ణయిస్తున్నారు? ప్రభుత్వము తయారు చేసేవాడు. నేను ఇంత ధరకైతే నీకు అమ్ముతాను, లేదంటే నేను నాకు గిట్టుబాటు కాదు, నేను అమ్మను ఇవ్వను అంటున్నాను. మరి రైతు దగ్గరికి వచ్చేటప్పుడు ఎరువు వాళ్ళు రేటుకే కొనాలి, పురుగుల మందులు వాళ్ళు ఇచ్చిన రేటు కొనాలి, కూలీ పని చేసిన కూలీ ఇచ్చిన రేటు పెట్టాలి. మరి ఇన్ని సాగు చేసి ఇన్ని బాధలు వచ్చి పండించిన పంటకు నేను ఈ ఒళ్ళే తయారు చేసిన కాబట్టి నాకు 100 రూపాయలు. నేను ఒక బస్తా ధాన్యం పండించిన ధాన్యం, మరి నా వంత ధర నేను కష్టార్జితం నా కుటుంబ ఖర్చులతో పెట్టుకొని ఈ ఖర్చులలో మోసుకొని నేను అప్పులు చేసుకొని పెట్టుబడులు తీసుకొని సాగు చేసి పెంచి పెద్ద చేసుకొని ఈరోజు కోతకు వచ్చింది అంటే దానికి సమాధానం లేదు. ఇదేమో మీరు కూడా ఆలోచన చేయాలి. మేమేమో రైతు ప్రభుత్వం, ఈ దేశానికి అన్నం పెట్టేవాడు ఎవరంటే కరోనాలో అందరూ రక్కులు కప్పుకొని బస్సులు బంద్ చేసి రైళ్లు బంద్ చేస్తే రైతు పొలం బంద్ చేసి దేశానికి అన్నం పెట్టారు. మరి దేశానికి అన్నం పెట్టిన రైతులు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, రైతులకు గిట్టుబాటు కల్పించాలని చెప్తాను, మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర మార్కెట్ సౌకర్యంతో దళారీ వ్యవస్థను మోసం చేయమంటాం. మరి రైతుకు ఇంత పండించిన బస్తాకు ఎవరో దళారుల చేతిలో తక్కువ రేటు కడితే అప్పటికే దిక్కులు వచ్చిన దిక్కుతోనే మన పిల్లలకు చదువులకు డబ్బులు కావాలా, ఆసుపత్రులకు డబ్బులు కావాలా, చేసిన అప్పులు తీర్చాలా. పంట చేతికి వస్తే నీకు ఎంత ధర పోతుందో అడగడు ఆయన. ఎవడు మనకు వచ్చిన అప్పుదారుడు ముందు నా అప్పు కడతామా ఇలాంటి వడ్డీ చేయాలనేది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు వేసి రైతులు పండించే పంటలో గిట్టుబాటు ధర, ఇది నేను చెప్పేది ప్రభుత్వమే స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని చెప్పి ఒక కమిటీ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక పంటకు ఒక ధరతో పాటు ప్లస్ ప్రభుత్వం కూడా అంత ఇచ్చి కొనుగోలు చేయాలి.